ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు ప్రభువా. ఉదయకాల సమయంలో మేము సజీవ లెక్కలో ఉండి స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన కృప కొరకే వందనాలు తండ్రి. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. ఆనాడు ఇశ్రాయేలుకి పరలోకం నుంచి మన్నాను పంపించినట్లుగా మాకు కూడా ఈ పరలోక మన్నాన్ని దయచేసి మా అందరినీ బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం 1వ వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. Psalms chapter 62 verse 1. Truly my soul waiteth upon God, from him cometh my salvation. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట చూస్తున్నాం కదండి. మన ప్రాణాలు దేవుని నమ్ముకొని ఎలా ఉన్నాయంట? మౌనంగా ఉన్నాయంట. మరి ఈరోజు మనం ఎలా ఉంటున్నామండి? మౌనంగా ఉంటున్నామా? దేవుని సొనిగేవారుగా, గొనిగేవారుగా ఉంటున్నామా? ఎప్పుడు దేవుడి పైన మనం ఆనుకొని మౌనంగా ఉంటామో దేవుడి యొక్క ఆశీర్వాదాలను కూడా మనం చూస్తామండి. ఎందుకంటే మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తి ప్రాంతం నుంచి బయలుదేరొచ్చినప్పుడు ఆహారం కోసం దేవుని ప్రార్థన చేస్తే మరి దేవుడు వారి కోసం పరలోక రాజ్యం నుండి ఏం కురిపించాడు తెలుసా? మన్నాని కురిపించాడు. అయితే ఆ మన్నా తింటున్నప్పుడు వాళ్ళకి ఎంత మధురంగా ఉందో అది ఆహారము, చాలా టేస్టీగా ఉంది. దాంతో డిఫరెంట్ వెరైటీస్ చేసుకొని తిన్నారు. తింటూ ఏమన్నారు తెలుసా? ఈ మన్నా తిని మాకు ఇంకేమైపోయిందంటే బోర్ కొట్టిపోయిందంట. వాళ్ళకి తినాలనిపించట్లేదంట. అలా మాట్లాడినారు చాలాసార్లు దేవుడిని. దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆశీర్వాదాన్ని దాన్ని అనుభవిస్తూ కూడా చాలాసార్లు తృప్తి లేనటువంటి జీవితాలు. మన పితరులైన ఇశ్రాయేలు అదే చేశారు కదా. అరణ్యంలో వాళ్ళకి ఆహారాన్ని వారు వండుకునే పని లేకుండా, కష్టపడే పని లేకోకుండా దేవుడు ఆహారాన్ని మరి ఆకాశంలో నుంచి కురిపిస్తే ఆ మధురమైన ఆహారాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళు త్రోసిపుచ్చుతున్నారు. మరి చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు చేసేటువంటి ఆశీర్వాదాలు మనం చాలాసార్లు పట్టించుకోం, గ్రాంటెడ్గా తీసుకుంటాం. గ్రాటిట్యూడ్ అనేది మనకు అస్సలు ఉండదన్నమాట. దేవుడు ప్రతిరోజు ఏదో ఒక మేలు చేస్తున్నాడు కాబట్టేనండి మనం భూమి మీద ఇంకా బతికే ఉన్నాం. ప్రతిరోజు దేవుడు కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి కాబట్టే మరి ఎన్నో విషయాల్లో మనం మేలు పొందుతున్నాం కాబట్టి ఇంకా మనం నిలిచి ఉన్నాం భూమి మీద. కానీ మనం చాలాసార్లు దేవుడు చేసినటువంటి మేలు మర్చిపోయి దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేమి ఇచ్చాడు అని అంటూనే ఉంటాం. మనకు ఎందుకు అంటే మన ప్రాణము నెమ్మదిగా లేదు, దేవుడిపై నమ్మకం పెట్టుకొని లేదనమాట. సొనుగుతూ గొనుగుతూనే ఉంటుంది. అందుకనే చాలాసార్లు మన జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందలేకపోతాం. ఈ విధంగానే ఇజ్రాయేలు 40 రోజుల ప్రయాణాన్ని ఏం చేశారు తెలుసా? 40 సంవత్సరాలు చేశారు. దేవుడి మీద ఆధారపడి సాగవలసిన వాళ్ళ ప్రయాణం ఏ విధంగా అయిపోయింది తెలుసా? విశ్వాసము లేనటువంటి పరిస్థితిని బట్టి, దేవుడి పైన నమ్మకం లేనటువంటి పరిస్థితిని బట్టి 40 సంవత్సరాలుగా మార్చబడింది. కొన్ని కార్యాలు మన జీవితంలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టే ఆలస్యం అవుతాయి అన్న విషయాన్ని గ్రహించవలసిందిగా దేవుడి పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని భక్తులు ఈరోజు అనేక మందిని మనం చూసినప్పుడు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నారు. అనేక సార్లు వాళ్ళ జీవితంలో ఎన్నో పరిస్థితులు వచ్చాయి. ఎంతగా అంటే వాళ్ళ జీవితాల్లో తట్టుకోలేని పరిస్థితులు వచ్చాయి. అయినా కూడా వాళ్ళు ఓడిపోలేదు, వాళ్ళు వెనుతిరిగిపోలేదు. దేవుని పైన నమ్మకంతో ఓపికగా కనిపెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో విజయమే చూసారు తప్ప అపజయం ఎప్పుడు చూడలేదండి. మరి యోసేపు జీవితాన్ని చూస్తే ఎంతగా దేవుడు దర్శనాలు ఇచ్చాడు, మరి ఒక ఉన్నతమైన స్థితిని ఇస్తానని దేవుడు ప్రామిస్ చేశాడు. ఆ యొక్క ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వడానికి యోసేపు అనేకమైన పరిస్థితుల గుండా వెళ్లాల్సి వచ్చింది. మరి సొంత అన్నల చేత ద్వేషించబడ్డాడు, మరి మరొక గోతిలో వేయబడ్డాడు, తిరిగి ఐగుప్తు ప్రాంతానికి బానిసగా అమ్మివేయబడ్డాడు, పొతిఫర్ ఇంట్లో ఉన్నాడు, అక్కడ కూడా చేయని పాపానికి అన్యాయంగా నింద వేయబడ్డాడు, జైలు శిక్షను అనుభవించాడు. ఈ ప్రాసెస్ అంతటి గుండా యోసేపు వెళ్తున్నప్పుడు అనేక సార్లు తన జీవితంలో ఎంత బాధ అనిపించింది. తండ్రికి చాలా ఇష్టమైన కుమారుడు, అయితే తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోవాల్సి వచ్చింది. అంతేకాకుండా అన్నలకి మేలు చేసేటువంటి ఈ తమ్ముడు అన్నలు ద్వేషించే విధంగా, మరి అలాగే అతన్ని ఎంతగానో హింసించే విధంగా తన జీవితం తయారైపోయింది. అంతేకాకుండా తండ్రికి తన ఇంటికి దూరం చేసేసి బానిసగా అమ్మబడ్డాడు. ఆ అన్ని పరిస్థితులు ఒకసారి ఆలోచించండి.
మనమైతే ఎలా సొనుక్కుంటాం కదా దేవుణ్ణి, మనమైతే ఎలాగ మాట్లాడతాం కదా దేవుణ్ణి. ఏం దేవుడో, ఎందుకు నమ్ముకున్నానో ఈ దేవుడిని నమ్ముకున్నప్పుడు నా ఇంట్లో వాళ్ళందరూ నన్ను వదిలేశారండి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా ఇంట్లో వాళ్ళకి నేను ఎవ్వరికీ నచ్చట్లేదండి. ఇలా చాలా కుటుంబాలలో చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటారు. అయినప్పటికీ కూడా దేవుడి కోసం నిలబడినప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలుగుతావు. యేసేపే మనకి మాదిరిగా చూడాలి. అన్నలు ద్వేషించారు, మరి అమ్మేశారు, పగవాడిగా చూశారు తమ్ముడిని. అయితే ఆ వ్యక్తే వాళ్ళకి అన్నం పెట్టే వ్యక్తిగా దేవుడు మార్చాడు. మరి ఏ పోతీఫర్ ఇంట్లో ఉండి ఆశీర్వదించబడ్డాడు ఆ పోతీఫర్ తన భార్య చేసినటువంటి తప్పుని యోసేపు మీద మోపినప్పుడు తీసుకువెళ్ళి చెరసాల్లో వేసినాడు. యోసేపు ఎంత మంచి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా నిందించబడ్డారు. ఈరోజు నువ్వు కూడా ఎంతో మంచి వ్యక్తిగా ఉన్నావేమో, అయినా నిందించబడుతున్నావేమో, అందరి చేత ద్వేషించబడుతున్నావేమో, చేయనటువంటి నేరానికి నువ్వు హింసను, బాధను, వేదనను అనుభవిస్తున్నావేమో యోసేపులాగా. యోసేపు కూడా అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. ఆయన దేవుణ్ణి ఎప్పుడు దూషించలేదు. ఎందుకు ఇలా చేసావు నన్ని అని ఎప్పుడు దేవుని ప్రశ్నించలేదండి. ప్రతి పరిస్థితిలో దేవుడి వైపు చూస్తూ వచ్చాడు. చెరసాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడి వైపే చూస్తూ వచ్చాడు. అయ్యా ఎన్ని రోజులు ఈ బాధ, వేదన అని ప్రార్థన చేశాడేమో దేవుణ్ణి, కానీ ఎప్పుడు దేవుణ్ణి దూషించలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి చెరసాల అనుభవాలు గుండా వెళ్తున్నావేమో, అలాగే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, బంధించబడినటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నావేమో, ఏమి చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నావేమో. ఆనాడు యోసేపుకి సహాయం చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో ఉన్నాడు. ఎందుకంటే యోసేపు కానీ అన్నల చేత ద్వేషించబడకపోతే ఐగుప్తుకి వెళ్ళడు కదా. మరి యోసేపు ఆ యొక్క అన్నలు ఐగుప్తులకు అమ్మకపోతే పోతీఫర్ ఇంట్లోకి రాలేడు కదా. పోతీఫర్ యొక్క భార్య తనతో పాపం చేయమని ప్రేరేపించినప్పుడు ఒప్పుకోకపోవడాన్ని బట్టే నిందించబడి, అవమానించబడి చెరసాల్లోకి వేయబడ్డాడు కదా. ఒకవేళ అలా జరగకపోతే యోసేపు చెరసాల్లోకి వచ్చేవాడు కాదు. పాలదాయకుడు, భక్షదాయకుడు అనే వాళ్ళ యొక్క కళల భావం చెప్పేవాడు కాదు. అప్పుడు దేవుడి కార్యం ఎలా జరిగేది? కాబట్టి ఆ శ్రమలు అనుమతించబడ్డ యోసేపు జీవితంలో ఆ బంధకాల్లోకి ఎప్పుడైతే వెళ్ళాడో, ఆ పాలదాయకుడికి వచ్చినటువంటి కళ చెప్పాడు, నన్ను గుర్తు చేసుకొని నువ్వు బయటికి వెళ్ళినాడు అని చెప్పాడు. కానీ ఆ వ్యక్తి మర్చిపోయాడు. చూడండి, మేలు పొందుకొని కూడా ఆ వ్యక్తి యోసేపుని మర్చిపోయాడు. మరి యోసేపు బాధపడి ఉంటాడేమో కొద్ది రోజులు, అయ్యో ఇతను హెల్ప్ చేస్తానన్నాడే కానీ నాకు హెల్ప్ చేయలేదే. చాలాసార్లు మనం కూడా ఎవరికైనా మేలు చేసిన తర్వాత వాళ్ళు కూడా మనకి మేలు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కానీ వాళ్ళు మర్చిపోతారు. కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోడండి. తగ్గిన సమయంలో దేవుడు ఆ వ్యక్తిని తిరిగి వాడుకున్నాడు. మరి రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళని చెప్పేటప్పుడు మరి ఈ పాలదాయకుడికి మరి గుర్తొచ్చాడు యోసేపు. అంతవరకు గుర్తుకు రాలేదు. ఆలోచించండి, ఒక వ్యక్తి మనల్ని మర్చిపోతున్నా, ఒక వ్యక్తి మన జీవితంలో ఏం చేయలేకపోతున్నా, ఇవన్నీ దేవుడు ప్రణాళికలే అనుకోండి. అంతేగాని నాకు అట్లా చేసినాడు, ఇట్లా చేసినాడు, అలా జరిగింది, ఇలా జరిగింది అని బాధపడుతూ కూర్చోక, దేవుడు ఏది చేస్తున్నా మన జీవితంలో మేలే చేస్తాడు తప్ప కీడు చేయడని విశ్వాసం ఉన్న ప్రతి ఒక్క జీవితంలో దేవుడు ఖచ్చితంగా మేలే చేస్తాడండి. పాలదాయకుడు కానీ ముందే జ్ఞాపకం చేసుకుంటే మరి యోసేపు అంత మంచి స్థితిలో ఉండేవాడు కాదు. కానీ దేవుడు రాజుకు కళ రప్పించిన తర్వాత జ్ఞాపకం చేయడం వల్ల యోసేపు ఆ కళ భావాన్ని రాజుకు చెప్పడం వల్లనే ఐగుప్తు దేశానికి దేవుడు ప్రధానమంత్రిగా ఆశీర్వదించాడు. ఏ అన్నలైతే ద్వేషించారో ఆ అన్నల అతని దగ్గరకు వచ్చి ఆ కళ నెరవేరటం కోసం అందరూ సాగిలపడ్డారు. ఏ దర్శనం అయితే దేవుడు చూపించాడో ఆ దర్శనం నెరవేరింది. అనేకులకి అన్నదాతగా మార్చబడ్డాడండి యోసేపు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఈ ఆశీర్వాదకరంగా మార్చబడే క్రమంలోనే అనేకమైన పరిస్థితులు యోసేపు తన జీవితంలో ఎదుర్కొంటూ వచ్చాడు. ఈరోజు నువ్వు కూడా ఆశీర్వదించబడ్డానికి, అలాగే నీకు మాత్రమే ఆశీర్వాదకరంగా కాదు కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు కూడా నీ జీవితంలో అనేకమైన పరిస్థితులు అనుమతిస్తున్నాడేమో. దయచేసి దేవుని సొనగద్దు, గొనగద్దు, మౌనంగా దేవుడి పైన నమ్మకంగా ఆయన వైపు చూడు. యోసేపుని ఆశీర్వదించిన దేవుడు తగిన సమయంలో నిన్ను కూడా ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు. ఆయన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అది ఎలా ఉంటుందంటే చాలా రెట్టింపుగా ఉంటుంది. అయితే ఓపిక్గా కనిపెట్టు. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. కాబట్టి దేవుని నమ్ముకున్న వాళ్ళకి, దేవుడు యందు నమ్మిక ఉంచి మౌనంగా ఉన్న వాళ్ళకి దేవుడు రక్షణ కలుగజేస్తాడు. అలాగే వాళ్ళకి అద్భుతమైన ధైర్యాన్ని ఇస్తాడు. అలాగే అద్భుతమైన సహాయాన్ని కూడా దేవుడు వాళ్ళకి పంపిస్తాడండి. మనం చూసాం కదా, ఈరోజు మీరు ధైర్యంని విడిచిపెట్టద్దండి, దానికి గొప్ప ప్రతిఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారు, ఆ పరిస్థితులు బట్టి ఆ ధైర్యపడక దేవుడి వైపు చూడండి. తప్పకుండా దేవుడు చేసేటువంటి ఆ గొప్ప కార్యాన్ని, ఆ గొప్ప బహుమానాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి ఈరోజు
సొనికి గొనిగేవారుగా మనం ఉండకుండా మన ప్రాణము దేవుడి పైన ఆధారపడి ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే అద్భుతమైన కార్యాలు చూడబోతున్నాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధురైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు తండ్రి. ఈరోజు మా ప్రాణాలను నేను నమ్ముకొని మౌనంగా ఉండి నేను స్తుతించడానికి మీరు ఇచ్చేటువంటి ఆ రక్షణ పొందుకోవడానికి మా అందరి హృదయాల్ని సిద్ధపరచు దేవా. యోసేపుని ఆశీర్వదించిన దేవా, ఈరోజు ఎవరెవరు ఏ ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో ఆనాడు యోసేపుకి సహాయం చేసి ప్రవ్వా నేను మహిమపరిచే రీతిగా రక్షణకరంగా ఉండడానికి కృప చూపించావు. అలాగే మా అందరి జీవితాలని కూడా చేయమని మీ నామానికి మా ద్వారా మహిమ తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.